తెలుగుదేశం పార్టీలో దళిత ఎమ్మెల్యేలపై వివక్ష పెరిగిపోయింది. పేరుకే ఎమ్మెల్యేలు గాని వారి చేతిలో ఏ పెత్తనం లేకుండా చేశారని దళిత నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తమపై పెరిగిన అణచివేతను ప్రశ్నిస్తూ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటపడుతున్నారు. అసలు పచ్చ పార్టీలో ఏం జరుగుతోంది? దళిత ఎమ్మెల్యేలపై ఎందుకంత వివక్ష కొనసాగుతోంది? టీడీపీ అధినేత చంద్రబాబు దారిలోనే ఆయన పార్టీ నేతలు కూడా నడుస్తున్నారు. దళితులంటే చంద్రబాబుకు ఎంత చిన్న చూపో మిగతా నేతలు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. దళిత కుటుంబాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు తన మనసులోని మాటను ఏ క్షణాన బయటపెట్టారో గాని ఆ క్షణం నుంచి సైకిల్ పార్టీలో దళితులపై మరింత వివక్ష కొనసాగుతోంది. చివరికి ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలపై కూడా అదే విధమైన వివక్ష చూపుతున్నారు. దళితులను ఎలా అణిచివేస్తున్నారో బాధిత ఎమ్మెల్యేలే స్వయంగా బయటకు వచ్చి మాట్లాడుతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. తమను రాజకీయంగా కూడా ఎదగనివ్వడం లేదని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొంతమంది దళిత నేతలు బానిస బతుకు బతుకుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత చూపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలే చేశారాయన. గెలిపించేటప్పుడు మేం కావాలి గాని అధికారంలో మాత్రం ఉండకూడదా అంటూ ప్రశ్నించారు. మేము బానిసలుగానే ఉండాలా? ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారు. మీరు భావన ఏంటంటే ఒక దళితుడు మంచిగా కాపాడకూడదు, మంచి షర్ట్ వేసుకోకూడదు, మంచిగా ఇండివిజువల్గా ఏ డెసిషన్ తీసుకోకూడదు, ఎప్పుడు ఎక్కడికి పోయినా అయ్యా అయ్యా అని చెప్పేసి బిడ్డ పోతా ఉండాలి. కానీ ప్రజలకు అది అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది మంచి వర్గం. ఇలాంటి థామస్లు తెలుగుదేశం పార్టీలో చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పరిస్థితి అంతే. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఆయన్ను పూర్తిగా అణిచివేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. టీడీపీ పెద్దల అండతో ఎంపీ చిన్ని రెచ్చిపోతున్నారని, తన నియోజకవర్గంలో వేలు పెట్టి వివాదాలు సృష్టిస్తున్నారంటూ చాలాసార్లు కొలికిపూడి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన మాటను అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదన్న బాధ శ్రీనివాస్ది. ఎంపీ మనుషులు తమ నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం షాపులను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదు అని కొలికిపూడి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాను దళితున్నన్న కారణంతోనే తనపై ఇలాంటి వివక్ష చూపుతున్నారంటూ కొలికిపూడి చాలాసార్లు మాట్లాడారు. ఇటీవలే చిత్తూరు జిల్లా సత్యవేడులోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడి దళిత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఇసుక, మట్టిని తమిళనాడుకు అక్రమంగా సరఫరా చేస్తూ స్థానిక టీడీపీ నేతలు కోట్లు దండుకుంటున్నారు. దాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారు. తప్పులు చేసిన ఇతర కులాల ఎమ్మెల్యేలను వదిలేసి తమపైనే ఎందుకు కక్ష కట్టారని కోనేటి ఆదిమూలం గతంలోనే ప్రశ్నించారు. ఇటీవల ఆయన కుమారుడు సుమన్ బయటకు వచ్చి ఇక తాము తెలుగుదేశం పార్టీలో ఉండలేమని, తాము ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చు తిరిగి ఇస్తే ఈ పదవి పార్టీని వదిలిపోతామంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు. తమను పార్టీలో ఏ స్థాయిలో అణిచివేయాలో అంతగా అణిచివేస్తున్నారంటూ తన ఆవేదనను వెళ్లిబుచ్చారు. ఇలాంటి బాధిత దళిత నేతలు తెలుగుదేశం పార్టీలో చాలా మందే ఉన్నారు. రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. దళితులంటే అడుగడుగునా వివక్ష చూపే పార్టీలో ఇంకా ఎంతకాలం బానిసలుగా బతకాలనే చర్చ దళిత వర్గాల్లో జరుగుతోంది. పేరుకు ఎమ్మెల్యేలమే కాని ఏ అధికారం లేని దుస్థితి మాకెందుకు అంటూ చాలా మంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.